రూపాయల టికెట్కు 10 రూపాయలు ఇస్తామంటే తీసుకుంటారా? మక్క ప్యాలలకు 200 మా ఇంట్లో ఎంచుకుంటే 20 రూపాయలు అయిపోతుందంటే సరే అని ఇస్తారా? 10 రోజుల షూటింగ్ చేసుకొని గంట పైసలు ఇస్తే నడుస్తుందా? హలో, ఏ లోకం నుంచి దిగొచ్చినావు? నడు నడు అని బయటకు నూకుతారు కూడా అవసరమైతే. మంది కాడ పక్క లెక్కలు కట్టేటోళ్ళు ఆలేం చేస్తుర్రో చూడుర్రి జరా. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోలో, దగ్గుపాటి వారి రామానాయుడు స్టూడియోలో ట్యాక్స్ ఎగ్గొట్టుడు అనే సినిమా సూపర్ హిట్ గా స్టూడియో ఫుల్ కలెక్షన్ తోటి ఆడుతుంది దిగ్విజయంగా. అది కూడా ఏండ్ల కమానము. గందుకే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు నోటీసులు పంపిరు బాజాప్తా. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చూపిస్తురట. మరి అన్నపూర్ణ స్టూడియో కట్టవలసిన ఫీజు 11,52,000 అయితే కడుతున్నది ఉత్త 61,690 రూపాయలు. అంటే నాగార్జున గారు 10,90,000 కొడుతున్నట్టు. ఇక రామానాయుడు స్టూడియో 2,73,000 కట్టేది ఉంటే ఉత్త 7,600 ఇస్తురట. వాళ్ళ పద్దు 2,65,400 తక్కువ. ఈ లెక్క ఒక్క ఏడాదికే ఇట్లా స్టూడియోలు కట్టినాడు సంది గోల్మాల్ వ్యవహారమేనట. ఎకరాలలో షూటింగ్లు, ల్యాబులు, బిజినెస్ నడుస్తుంటే మనోళ్ళు గజాలలో చూపించి ట్రేడ్ లైసెన్స్ ఫీజు నెరి అధ్వానం కడుతురని బయటపడ్డది. మొత్తం కట్టవలసిందేనని పట్నం మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు నోటీసులు పంపిరన్నట్టు. బరాబర్ వసూలు చేయవలసిందే. కానీ ఇన్నేంటి ఎందుకు ఇడిచిపెట్టిరో? సినిమా కంపెనీ డెవలప్ చేస్తామని వెనకట అగ్వసగ్వల భూములు తీసుకొని స్టూడియోలు కడితే ఇలా 100 కోట్ల బిజినెస్ నడుస్తుంది. దేనికి ఎంతనే రేట్ ఫిక్స్ చేసి గుంజేటోళ్ళు వాళ్ళు కట్టవలసిన ఫీజు కూడా కట్టాలి కదా. మరి పైరసీ చేసుడు తప్పు, దొంగతనంగా సినిమాలు చూడొద్దని శుద్ధులు చెప్పే సినిమాలు వాళ్ళెందుకు రూల్స్ పాటియారని తలా ఓ దిక్కర్చుకుంటున్నారు. ఇక ఇది పద్ధతేనా?